వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఐసెట్ రాసిన విద్యార్థులు వచ్చేసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీఎస్ ఐసెట్ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు చాలామంది టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. చూడండి, లాస్ట్ ఇయర్ తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ వచ్చి చూసుకుంటే సెప్టెంబర్ 6కు స్టార్ట్ అయింది. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. రిజల్ట్స్ వచ్చేసి జూన్ 29, అంటే జూలై ఆగస్టు, దాదాపు 2 months తర్వాత, రిజల్ట్స్ వచ్చిన 2 months తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కూడా సేమ్ అండి. మనకు నెక్స్ట్ వీక్ టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ అయితే ఇంకా టీఎస్ ఐసెట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మ్యాక్సిమం ఈ మంత్లోనే మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అన్ని డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డిగ్రీ అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఐసెట్ సీట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో రిజల్ట్స్ రాకుండా కండక్ట్ చేస్తే సప్లీ స్టూడెంట్స్ అనేది లాస్ అవుతారు కనుక అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఆగస్టు 2nd వీక్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా ఆగస్టు లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాను. టెన్షన్ పడకండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.